రోజువారి పూజలు ఏ నైవేద్యం పెట్టినా చాలు. కొనుక్కొచ్చి నైవేద్యం పెట్టమని ఏ దేవుడు అడగలే. ఇంకొకటి, కొబ్బరికాయ కొన్నాం. ఎవరి కోసం కొన్నాం? దేవుడి కోసం కొన్నాం. యాదగిరి గుట్టకు వెళుతూ కొబ్బరికాయ కొనుక్కొని వెళ్ళాం. అయ్యగారు కొబ్బరికాయ కొట్టాడు. కొట్టేటప్పుడు ఆ దెబ్బ కొద్దిగా ఇటు తాకింది. చిన్న ముక్క తోక దిక్కుంది, పెద్ద ముక్క అటు ఉంది. ఆ పెద్ద ముక్క దేవాలయానికి వెళ్ళింది, చిన్న ముక్క యజమానికి వచ్చింది. వెంటనే నాలాంటి యజమాని ఏమన్నాడు, గోవిందా అయ్యగారికి పెద్ద ముక్క పోయింది అంటున్నాడు. నువ్వు కొనేటప్పుడు అయ్యగారికని కొన్నావా, నాకని కొన్నావా? దేవుడికనే కొన్నావు కనుక నీకెంత ముక్క వచ్చినా చాలు. కాబట్టి ప్రసాదం ఇది అదే అని లేదు. కాకుంటే శాస్త్రాలు దధ్యన్నాసక్త హృదయ, ఒక్కొక్క దైవం ఒక్కొక్కటి. గూడాన్న ప్రీతమానస, బెల్ల పొంగలి అమ్మవారికి ఆనందం, కృష్ణయ్యకు వెన్న ఆనందం, రాముడికి రామ రాజ్యం అది ఆనందం. కనుక ఏ ప్రసాదం ఇచ్చినా మంచిదే, రుచికరమైతే చాలంతే. రుచికరమైన ప్రసాదం ఏదిన్నా. దీనికి ఉదాహరణ ప్రసాదానికి భక్త కన్నప్ప ఏం చేశాడు? అడవిలో ఉండే పందిని కోల్చాడు, కాల్చన్ ప్రేల్చన్ కడన్ సన్నయ్యుండేడు, అందంగా పేల్చి తీసుకొచ్చి ఇచ్చాడు. పరమేశ్వరుడు ఆరగించాడు అంతే. భక్త కన్నప్ప చరిత్రమే ఉదాహరణం. కనుక నైవేద్యాల గురించి అనుమానాలు వద్దు, ఏది ఉన్నా చాలు. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే అంటారు శాస్త్రం. కనుక ఏది ఇచ్చినా ఆనందమే. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.